హాయ్ హలో నమస్తే. ఇంకా మ్యాటర్ ఏంటంటే మన కడపకైతే మళ్ళీ అయితే సడన్ గా బయలుదేరాం అనమాట. 3 years ఒకసారి అయితే దేవర అయితే చేస్తారనమాట. మనకు దేవర అయితే లాస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. అందుకని అయితే ఇంకా గంగమ్మకి అయితే ముద్ద అయితే పెట్టుకుంటారు అనమాట. ముద్ద అంటే ఏంటో తెలియాలంటే వీడియో లాస్ట్ దాకా అయితే చూసేయండి. ముద్ద పెట్టడానికి 20 టెంకాయలు పైగానే మా చేత్తో వదిలిపించారు. పొద్దున్న అయితే మా అమ్మ వాళ్ళు అయితే ముద్ద పెట్టడానికి అన్ని రెడీ చేసుకున్నారు. ముందుగా అయితే ఫస్ట్ ముగ్గు వేసుకున్నారు అనమాట. ఆ తర్వాత ముద్ద అయితే తయారు చేసుకున్నారు. ముద్దని పూజించేదానికి పసుపు కుంకుమ అన్ని అయితే రెడీ చేసుకొని ఒక పక్క అయితే అమ్మవారికి అయితే బోనాలు అయితే పడతారనమాట. బోనాలు అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ కి అయితే మా అమ్మ వాళ్ళు అయితే ముద్దనైతే ఇలా చేశారనమాట. మీకు కానీ ఈ పద్ధతి ముందే తెలిసిండే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. ఈ ముద్ద అయితే ఇంట్లోనే పెట్టుకుంటారు అనమాట అందరూ. ఇంకైతే ముద్ద అయితే పెట్టేసుకున్నాక ఒక పక్క అయితే బోనాలు అయితే రెడీ చేసుకున్నారు అనమాట. అయితే బోనాలు ఎత్తుకొని అయితే అమ్మవారి గుడికి అయితే బయలుదేరేసాం. ఫస్ట్ అయితే పెద్ద గంగమ్మ కాడికి అయితే బయలుదేరాం అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే ఆమె పెద్ద గంగమ్మ. పెద్ద గంగమ్మ కాడైతే పూజ అయితే చేసేసుకొని చెరువు దగ్గర ఉండే రెండో గంగమ్మ కాడికి అయితే బయలుదేరాం అనమాట. రెండో గంగమ్మ కాడ కూడా పూజ అయిపోయింది. ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసింటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టిండే వెళ్ళొస్తా.